తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రాత్రికాలం అంతా సజీవుల లెక్కలో ఉంచి తండ్రి నీ సన్నిధిలో నిలబడుటకు సహాయం చేసినందుకు బట్టి నీకు హృదయపూర్వక వందనాలు తండ్రి. దేవా, కడవరి దినాలలో తండ్రి కఠినాత్ముల మధ్యన మేము జీవిస్తున్నప్పటికీ తండ్రి మా కన్ను మూతపడకుండా మమ్మల్ని కన్నులారా కాపాడుకుంటూ నీ కనురెప్పల చోటను మమ్మల్ని భద్రపరుచుకొని తండ్రి సజీవులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. నీ ఎదుట ఎంత కఠినమైన హృదయంతో మేము బ్రతుకుతున్నప్పటికీ తండ్రి నువ్వు కఠిన పడకుండా, నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా, మమ్మల్ని కాటికి పంపకుండా తండ్రి ఇంకా మమ్మల్ని బ్రతికిస్తూ సజీవుల లెక్కలో ఉంచి సంఘం ద్వారా నానాక విధమైన జ్ఞానం మీరు చెప్తూ సమాధికి పోకుండా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని మీ ఆలోచనలు తండ్రి ఉన్నతమైనవి, అద్భుతమైనవి. అందును బట్టి హృదయపూర్వక వందనాలు తండ్రి. కేవలం మీ పిల్లలు విని విడిచిపెట్టేవాళ్ళు కాకుండా దాని ప్రకారం జీవించి ఫలవరితమైన ఫలాలు ఈ భూమి మీద ఫలించులాగన అట్టి కృపను, అట్టి భాగ్యమును మేమందరము ఉండులాగా సహాయం చేయండి తండ్రి. చెప్పబోతున్న నాకు తండ్రి సమయోచితమైన జ్ఞానమును, వివేకం కలిగిన మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం కన్న తండ్రి, ఆమెన్. కూడొచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభావేందులు. క్రిస్మస్ అంటే చెప్తారా? చదువుకున్నారు కదా మీరు. క్రిస్మస్ ఏంటండి తెలీదు. మరి ఎందుకు కొత్త బట్టలు వేసుకున్నారు? స్నానాలు ఎందుకు చేశారు? రోజు మురిగిపోయి మోకాలు వేసుకొని అట్లే ఉండొచ్చు కదా. సరే, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడి అని అర్థం. అంటే క్రిస్మస్ అంటే ఎలా ఉండాలి? కడిగిన ముత్యముల ఆయన ఎదుట మనం నిలనప్పుడు అదే అసలైన క్రిస్మస్. కుళ్ళుతోనూ, కపటముతోనూ, కామవాంఛతోనూ, కక్షలతోనూ ఉంటే అది క్రిస్మస్ కాదు. ఇంటికి సున్నము, ఒంటికి స్నానము కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే సంబరం కాదు. క్రిస్మస్ అంటే సంబరం కాదు. చచ్చిపోయేవారందరికీ సమాధాన సువార్త, సమాధానపరిచే సువార్త. ఎందుకంటే క్రీస్తు పుట్టుక మనం అనుకున్నట్టు క్రీస్తు పుట్టుక దేనికి? మనం పండగ చేసుకోవడానికి అయితే కాదు. క్రీస్తు పుట్టుక ఆయన చావడానికే. ఎవరి కోసం? మానవాళందరి కొరకు చనిపోవుటకే ఆయన యొక్క పుట్టుక. రైట్. ఇది మనం ఆలోచిస్తే ఈరోజు మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. క్రీస్తు పుట్టాడని క్రిస్మస్ చేసుకుంటున్నాం. అయితే ఆయన నమ్ముకున్న మనము మరి ఆయన పుట్టుకైతే ఆయన మరణించడానికి, మనందరి కొరకు మరణించడానికి పుట్టాడు. మరి ఆయన కొరకు మనం క్రిస్మస్ చేస్తున్నాం. మనం ఆయన నమ్ముకున్న మనము నమ్మక ద్రోహం చేయకుండా ఆయన కొరకు కూడా మనం కూడా చావుటకే. మీరు భక్తుల చరిత్రనంతటిని తీసుకోండి. ఆయన కొరకు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ మనకులాగా నమ్మక ద్రోహాలు చేయలేదు. మనకు మాదిరిగా బల్లెపోటు పొడసలేదు. కానీ వాళ్ళు ఎలా బ్రతికారు తెలుసా? క్రీస్తు మమ్మల్ని కన్నాడు ఆయన వాక్యం ద్వారా. కనుక ఆ వాక్యం కొరకు ఏం చేశారు? వాళ్ళు సేమ్ అలాగే చచ్చిపోయారు. రాళ్లతో కొట్టబడ్డాడు, రంపాలతో కోయబడ్డారు, అరణ్యములో దివారాత్రులు ఉపవాసాలు ఉన్నారు, గొర్రె చర్మలు ధరించుకొని కొండల మధ్యన, భయంకరమైన అడవుల మధ్యలో సంచారం చేస్తూ క్రీస్తు యొక్క సమాధాన సువార్తను చచ్చిపోయేవారు అందరికీ సువార్తను ప్రకటించారు. దట్ ఈజ్ క్రిస్మస్. అది క్రిస్మస్ అంటే సమాధిలోకి పోయే వాళ్ళందరికీ ఈ సమాధాన సువార్త ఏంటి? మరణాఛాయలో ఉన్న వారికి వెలుగు ప్రకాశింపబోతుంది. అది క్రిస్మస్ అంటే. మరణంతో కొట్టుకుపోయే వారందరికీ, భయంకరమైన నిత్యాగ్ని దండనికి వెళ్ళిపోయే వాళ్ళందరికీ మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు భూ సంబంధమైన భోగాలను ఇచ్చేదానికో లేకపోతే ఇవన్నీ ఆస్తులను ఇచ్చేదానికో పుట్టలేదు. కానీ మీ ఆత్మీయతను పురుకొల్పడానికి, మీ జీవితాలను బాగు చేయడానికి, చచ్చిపోయిన తర్వాత మరొక మహాలోకాన్ని ఇవ్వడానికి ఈ రక్షకుడు మన కొరకు తన రక్తార్పణ చేసి మనందరి కొరకు ఏం చేశాడు? ప్రాణత్యాగం చేసి మనందరి పాపములు ఆయన తీసేసుకొని మన పాపం నుండి మనములు విమోచించాడు. అందుకని ఈరోజు క్రీస్తు కొరకు బ్రతుకుతూ లోకంలో ఎవరికీ దొరకని భాగ్యం మనకు దొరికింది. అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు కాదు గొప్ప వాళ్ళు అంటే.
రాజకీయాలు మాట్లాడుతూ గొప్ప గొప్పగా వాళ్ళు కాదు గొప్ప వాళ్ళు అంటే. సంఘంలో కూర్చున్నవాడు గొప్పవాడు. అసెంబ్లీలో కూర్చొని గాలి మాటలు మాట్లాడుకొని మేము పెద్ద గొప్పవాళ్ళం పోటుగాళ్ళం అనుకుంటే వాళ్ళకు చచ్చితే దిక్కు దశన ఉండదు. చస్తే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలి. సంఘంలోకి వచ్చిన మనకు అటువంటిది లేదు. హ్యాపీగా మరణంగా మన కళ్ళ ముందర ఉంటే ఎలా ఉంటుంది? ఆనందం ఆనందం అన్నట్టు ఉంటుంది, మనం నిజంగా భక్తిపరులం అయితే. లేదంటే మనం కూడా భయముతోనూ వణుకుతోనూ ఉండాల్సి వస్తుంది. సో అది క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించడం అంటే ఆయన పుట్టుక ఏ విధంగా అయితే, ఆయన జననం ఏ విధంగా అయితే, మనందరి కొరకు మరణించడానికి ఆయన ఏ విధంగా అయితే మరణించి మనకందరికి రక్షణ ఇచ్చాడో, మనం కూడా ఈ భూమి మీద ఆయన నమ్ముకున్న మనము కూడా ఆయన కొరకు మరణించిన వారమై ఉండాల్సిందే. అపోస్తలుడైన పౌలు గారు అన్నట్టుగా, నాకు మిగతా శేష జీవితం ప్రభు నాకు పెట్టిన భిక్ష, ఇక ప్రభు కొరకు నా జీవితం పానార్పంగా పోయబడాలి. అదే నాకు ఇష్టం. ఆయన నా కొరకు నా పాపాల నిమిత్తం ఏ విధంగా అయితే ప్రాణార్పణంగా తన ప్రాణాన్ని పోసాడో, అట్ ది సేమ్ నేను కూడా నాకు ఇచ్చిన ఈ మిగతా జీవితం అంతా ఆయన కొరకు ప్రాణార్పణంగా పోయబడాలి. దేహమందు దేవుని కనపరచాలి. ఆ దేవుని నీతిని ప్రకటిస్తూ అనేకులకి, సమాధికి పోయే వాళ్ళందరికీ సమాధాన సువార్తను ప్రకటించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క కాన్సెప్ట్. సో ఆయన నమ్ముకున్న మనకు కూడా ఇదే గురి. మనం ఎంతసేపు ఉన్నా క్రైస్తవులు ఏమైపోయారంటే పాకకు మాత్రమే ఆయన పరిమితం చేశాడు. ఈయన పాకలో లేడు ఇప్పుడు. అది పాక అనేది కూడా తప్పు, ఎందుకంటే వాక్యాన్నే తప్పు చేసేశారు. పశువుల తొట్టులో ఆయన పడి ఉన్నాడు. ఈరోజు ఆ బైబిల్లో ఉన్న సంగతి కూడా గ్రహించలేక పాకకు మాత్రం పరిమితం చేశారు. ఈరేమో పేకాడడం మొదలు పెట్టలే, ప్రాణాలు తీయడం వదిలిపెట్టలేదు. అన్నీ చేస్తున్నారు. పనికి వాళ్ళ పోవడం పనులన్నీ చేసేస్తారు. కానీ ఆయనేమో పాకకు ఏమో పరిమితం చేసేశారు. నేటికి అలాగే జరుగుతుంది. ఆయన పాకలో లేడు, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయి మళ్ళీ రెండో రాకడలో రాబోతున్నాడు. ఇంకా మనం పండగ అనుకుంటూ దండగ బ్రతుకులు బ్రతుకుతున్నాం. సో ఈ ప్రభువు ఎప్పుడో 2000 క్రీస్తు పూర్వం యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనును. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే రాయబడిన ప్రవచనం అది. ఈ ప్రవచనం నెరవేర్పేనుగా 2000 మళ్ళీ తర్వాత 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఈ ప్రవచనం. అంటే ఎప్పుడో ప్రవచనం, ఒక ఆయన పుట్టబోతున్నాడు అన్న ప్రవచనం నెరవేరింది. అట్ ది సేమ్ టైం 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు, ఈ భూమి మీద కదిలాడాడు. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి, రైట్, ఇది మీకు అర్థమైతే, ఆయన ఎప్పుడో పుట్టాడు, ఈ భూమి మీద కదిలాడాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మళ్ళీ తిరిగి లేచాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనందరికీ సమాధాన సువార్తనిచ్చాడు. చచ్చిపోయిన వారు అందరికీ సమాచారం ఇచ్చి, నా వలే మిమ్మల్ని కూడా సజీవులు చేస్తాను, మృతులను ఒక మహాలోకానికి తీసుకుపోతానని వాగ్దానం చేసి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానని కూడా చెప్పాడు. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఆడ ప్రవచనం నెరవేర్పింది. ఆయన కదిలాడాడు, ఆయన మళ్ళీ ఈ లోకాన్ని ఇడిచి అన్నీ అయిపోయింది, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఇన్నేళ్ల నుంచి క్రిస్మస్ పండగ చేసుకుంటున్నాం. మనలో ఏమాత్రమైనా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించే కదలికలు ఉన్నాయా? క్రీస్తులో ఉన్న క్వాలిటీస్ మనలో ఉన్నాయా? క్రీస్తులో ఉన్న ఆ పవిత్రత, ఆ యథార్థత, ఆ నీతి, ఆయన ఏవైతే మనలో కావాలనుకున్నాడో, నా పిల్లలు నేను పరిశుద్ధుని కనుక మా పిల్లలు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి అన్న కాన్సెప్ట్ ఆయన ఉద్దేశమే అది. ధర్మశాస్త్రం నుండి కొత్త నిబంధన వరకు ఆయన రాయించుకుంటున్న మాట అదే. నేను పరిశుద్ధుడైన ప్రకారము నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు ఆయన. ఆ కదలికలు మనలో ఏమైనా ఉన్నాయా? అవి లేకుండా, క్రీస్తు నడవడిక అనేది లేకుండా మనము ఎన్ని చేసినా కూడా నిష్ప్రయోజనమే, అది వ్యర్థమే. మనం అనుకుంటాం ఇంటి మీద స్టార్ పెట్టేస్తాం, మన వాళ్ళు గొప్పోళ్ళు ఉంటారు. ఎందుకంటే క్రైస్తవులు అంత గొప్పోళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. ఎప్పటికైనా కూడా మనవలు తీర్పు తీర్చుకోవాలి. ఎందుకంటే మనలాంటి వేషధారులు, మనకంటే కపటదారులు, మనకంటే మోసరులు, మనకంటే అన్యాయస్తులు, మనకంటే దుర్మార్గులు ఎవ్వరు ఉండరు. మనకు అన్నీ తెలుసని బ్రతుకుతాం, కానీ దుర్మార్గులుగా బ్రతుకుతాం. దేవుని ఇశ్రాయేలీల స్వభావం మళ్ళీ క్రైస్తవులకు వచ్చింది. దేవుడు ఎంత ప్రేమించినా, ఎంత కరుణ చూపించినా, ఐగుప్తు మహాశ్రమల నుండి వాళ్ళని విడిపించి ఎర్ర సముద్రాల్ని పాయలు చేసి అంత గొప్పగా వాళ్ళ మధ్య ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యములు వాళ్ళ పట్ల జరిగిస్తే
తిరుగుబాటు ఆయనకే చేశారు. అంతగా ఎక్కడో తిరుగుబాటు చేస్తుంటే మొరపెడితే వాళ్ళని విడిపిస్తే ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర పడి కృతజ్ఞతతో బ్రతకాల్సిన వాళ్ళు ఆయనకే తిరుగుబాటు చేసి ఆయన మీదనే ఆయన్నే ఎన్నోసార్లు శోధించి శవాలుగా మారిపోయారు వాళ్ళు. ఈరోజు కూడా క్రైస్తవం అంతా అలాగే మారిపోయింది. క్రిస్మస్ అంటే డ్యాన్సులు, స్టెప్పులు, ఆర్భాటాలు, పండగ వాతావరణం కనపడుతుందా? ఎందుకు? పోయే కాలం ప్రపంచానికి దగ్గర పట్టింది. పండగలు కాదు, మన ప్రవర్తన మార్చుకోవాలి. అది అసలైన పండగ. ప్రవర్తన ఎప్పుడైతే మార్చుకుంటామో అది మన జీవితంలో అసలైన పండగ. ఎందుకంటే నీ మీద నీ పాప భారం అనేది తొలగింపబడుతుంది. నీ పాపం ఎప్పుడైతే పోతుందో, నువ్వు పశ్చాత్తాపం ఎప్పుడైతే పడతావో, అదే నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా రాసి పెట్టుకో, నీ ప్రాణానికి గ్యారెంటీ ఇవ్వబోతున్నాడు ఆయన. ఎందుకంటే నీ పాపానికి మాఫీ చేసుకున్నావు, నీ పాపాలన్నీ కొట్టివేయబడింది క్రీస్తులో. నీ క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు, ఒక ముత్యంలా నువ్వు ఉంటున్నావు. ఇంకా నీ పాపం మాఫీ, ఇక నీ ప్రాణానికి లేదు. ఖచ్చితంగా నీ ప్రాణానికి ఏముంది? గ్యారెంటీ ఉంది. ఇంక నువ్వు అలా నిబ్బరంగా ఏమనుకోవాలా? పరదేశులము ప్రియురాలా, ఈ లోకం మాది ఇది కాదంటూ ప్రతిదినము పండుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, బోగులు గడిగేటప్పుడు, వంట చేసేటప్పుడు, అన్నిటికీ ఎప్పుడు పోయినా కూడా ఇదే పాట పాడాలి. దరిద్రం ఏంటంటే పరదేశములు ప్రియురాల, ఈ లోకం మనది కాదని ఎప్పుడు చేస్తాం మనము? ఆ పాటలు ఎప్పుడు పాడతాం? సంఘంలో ప్రతిరోజు అదే పాడాలా, అది నిబంధన. ఎందుకంటే మనకు గుర్తు రావాలి, మనం ఎక్కడ వాళ్ళం, ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి తిరిగి ప్రయాణం చేయాలి. గాలి తూర్పు దిక్కును పుట్టి దక్షిణానికి ప్రయాణిస్తుంది. దక్షిణంలోనే ఆగిపోవట్లేదు గాలి, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ తూర్పు దిక్కు నుంచి ప్రయాణం చేస్తుంది. అంటే వాడికి కక్ష తెలుసు, నిర్దేశం తెలుసు. ఎక్కడి నుంచి వచ్చానో, మళ్ళీ ఎక్కడికి పోవాలో, మళ్ళీ ఎక్కడికి తిరగాలో తెలుసు. అస్తమిస్తున్న సూర్యుడు మళ్ళీ వస్తాడు పొద్దున్నే, నేను ఉన్నాను రో అంట పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అంటే వాటి కాలములో, వాటి సమయంలో ఏం చేయాలో అవి తెలుసు. మరి మనకు ఒక్కటే తెలుసు, క్రిస్మస్ వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఇంటికి సున్నము, ఒంటికి స్నానము, సూపర్. మనకంటే ఇంకెవరు లేరు. ఈరోజు భక్తులు బద్దెల్లో కిటకిటలు ఆడుతున్నారు. అంతా దొంగ భక్తులు, నామధారణ, వేషధారణ, నీచపు స్వభావము. వీళ్ళకంటే ఎందుకు ఈ చర్చిలోకి వచ్చి వీడు ఇంతగా అన్యజనుడా, క్రైస్తవుడా అని అనుకుంటున్నాను. వీళ్ళకంటే అన్యజనులే చాలా గొప్ప. ఎందుకంటే వాళ్ళకు తెలియక బ్రతుకుతున్నారు, మనం తెలిసి డ్రామాలు వేస్తున్నాం. వాళ్ళు తెలియక ఏదో జీవిస్తున్నారు. మనకు అన్నీ తెలుసు. సహోదరుని ప్రేమించాలని తెలుసు, సహోదరుని కొరకు సహోదరు అవసరాలతో ఆదుకోవాలని తెలుసు, కపటం చేయకూడదని తెలుసు, మోసం చేయకూడదని తెలుసు, దొంగతనాలు చేయకూడదని తెలుసు. అన్నీ తెలిసి కూడా మనం ఏం చేస్తాం? ఏం కాదులేని చూసిస్తున్నట్టు పోతాం. కానీ ఆయన ఊరుకోడు. ఇప్పుడు 100 రూపాయలు డబ్బులు ఇచ్చినోడికే కదా దెబ్బలు ఎక్కువ. నీకు ఒక 100 రూపాయలు నేను డబ్బులు ఇలా నేనేం అడగను. నేను ఇచ్చిన వాళ్ళకే దెబ్బలు ఇచ్చాడు. మనందరికీ ఏమి ఇచ్చాడు? డబ్బులు ఇచ్చాడు మనకు. ఏం డబ్బులు? ఇది వాక్యం అనే ధననిధి మనకి ఇచ్చాడు. ఇది చదువుకోనైనా అని. ఇది చదువుకోకుండా మనం ఎలా పడితే అలా బ్రతికేస్తే ఈ ధనం నీ దగ్గరకు వచ్చింది అంటే, ఈ ధనం, ఈ వాక్య నిధి ధనము నీ వద్దకు వచ్చిందంటే నువ్వేం చేయాలి? ఆ దానాన్ని నువ్వు కూర్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు నీకేమైపోయింది? తీర్పు తీర్చబడింది. ఆల్రెడీ నీ దగ్గరికి వాక్యమై నేను వచ్చాను నీ దగ్గరికి. నువ్వే నన్ను పట్టించుకోకుండా పక్కన గూట్లో పెట్టేసి నువ్వు నిద్రపోయావు కనుక తీర్పు తీర్చబడింది అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంటిపైన స్టార్లు పెట్టేవాళ్ళు కాదు గొప్పవాళ్ళు. మన వాళ్ళు ఇంటిపైన స్టార్లు పెడతారు, పక్కనే సారాయి కొట్టుకు వెళ్ళిపోయి క్వార్టర్ వేసి పేకల దాకా తాగి పడుకుంటారు. ఇదా క్రిస్మస్ అంటే? ఇదా దేవుని భయం అంటే? లేదు సమాజంలో దేవుని భయము. మీరు అనుకోవచ్చు నోహు దినంలో 8 కొన్ని లక్షల మంది ఉంది. ఇటువంటి సమాజమే ఒకప్పుడు ఉంది. అప్పుడు కూడా ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మంది. చాలా అప్పుడు కూడా కొన్ని కోట్ల సమూహమే ఉంది. కానీ దేవుని మాటకు విననొలలో లేరు. ఎందుకు? మనుష్యుడికి లోకం మీద ఉన్నంత ఆసక్తి ఈ ఆత్మ మీద ఉండదు. మనలో ఉన్న ఆత్మ మీద ఉండదు. మనము అన్నీ ఏ కావాలంటే లోకంలో ఉన్న వాటికి ఎక్కువ ఇంపిస్తాం, కానీ లోకాలను దాటించే దేవునికి మాత్రం తక్కువ సమయం ఇచ్చాం. సీరియళ్లకు, సినిమాలకు ఎంత టైం ఇస్తామో చూడండి.
వేసే నుగ్గులకు. మొన్న ఒక ఆమె అడిగింది నన్ను, క్రైస్తవుల ఆమె అడిగింది. ఏమడిగిందంటే, అన్న నుగ్గులు వేయచ్చా లేదా అని అడిగింది. నుగ్గులు వేయచ్చా లేదంటే బైబిల్ తెలిసిన వాళ్ళకి కనీస జ్ఞానం అది. ఇంకా మనం ఏం చేయలేం. కాలయమును సమయములు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు. మనము ఇప్పుడు నుగ్గు ఎంతసేపు వేస్తావు? గంట సేపు వేస్తావు. అదే అర్ధ గంటలో నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయొచ్చు. అదే అర్ధ గంటలో నువ్వు బైబిల్ చదవచ్చు. ఎన్నో లోతైన విషయాలు నువ్వు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మార్తా దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, అదే స్త్రీలు, మార్తా మరియా. మార్తా ఏమో మరియేమో యేసుక్రీస్తు దగ్గర వాక్యం వింటుంది, రైట్. మార్తా ఏమో వంట పనిలో బిజీగా ఉంది. అలాగని వంట చేయొద్దని నేను చెప్పట్లేదు. వింటూ ఉంటా, ప్రభువా నీకు చింత లేదా? నేను చూడు ఎంత బిజీగా ఉన్నాను. ఆ కారము, ఆ పసుపు, ఈ తంట, ఆ నూనె చిటపట అని తిరవాత పెడుతుంటే నా మీద పటపటా పడి నా చర్మాన్ని కాల్ చేస్తుంటే నీకు చింత లేదా? ఏంటి ప్రభువా, కొంచెం కూడా నా గురించి ఆలోచించవా? ఎంత కష్టం అనుకుంటున్నావు వంట చేయడం అంటే? చాలా కష్టం. ఆ పొయ్యి కింద మంట నన్నేమో కాల్చేస్తుంది. అది కొంచెం అన్న చింత లేదన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? మార్తా మరియా ఉత్తమైన దాన్ని ఎంచుకున్నది. మరియా కాలాన్ని సద్వినియోగపరుచుకుంటుంది. నువ్వేమో ఇప్పుడు నుగ్గులు వేయాలనేది చిన్న విషయమే, అది పెద్ద వయసుగా టైం వేస్ట్ అయ్యే పనులకి ఏమి నుగ్గులు వేస్తాం, ఏమొచ్చిందాడ? అదే వేయకూడదని నేను చెప్పట్లేదు, వేయండి అని కూడా చెప్పను. అంత టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అదే టైమింగ్లో నీ భర్త కొరకో, నీ కుటుంబం కొరకో, సమాజం కొరకో, నీ కొరకో, నీ వ్యక్తిత్వం కొరకో, ఇతరులు దారి తప్పిపోతుంటే ఆ వ్యక్తిత్వం కొరకో ప్రార్థన చేద్దాం. మనము మన ఎదుట చెడ్డవాడు, ఒక మందు కొట్టేవాడు, ఒక తప్పు పనులు చేసేవాళ్ళని చూస్తే చిచి అని అనుకుంటాం. నేను అలా అనుకోండి, దేవుడి దేవాల ఏమనుకుంటా తెలుసా? వాడు నాకు కనపడితే వాడి గురించి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేస్తా. ఎందుకు? వాడు మారాలి ప్రభువా. చిచి అనుకోవద్దు. మనం ఏం నీతిమంతులు ఏం కాదు కదా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. సో అది అంటే క్రిస్మస్ అంటే మనం ఏమనుకుంటామంటే పశువుల పాకి పరిమితం చేసాం. మనమేమో ఆయన అక్కడే పెట్టేశాం. మనమేమో లోకాలను తిరిగేస్తున్నాం అపవాది వాళ్ళే. వాడు ఆకాశ మేఘాల గిర్రని తిరుగుతూ అపవాది సంబంధమైన యుగ సంబంధమైన దేవత అనేకులు ప్రేరేపిస్తున్నాడు పాపం చేయమని. మనం కూడా సేమ్ అంతే. వాడి లక్షణాలన్నీ మనలో నిమిడిపోయాయి. పండగలకు మాత్రమే ప్రభు గుర్తుంటాడు, మిగతా రోజుల్లో ప్రభు ఎటపోయాడో కూడా మనకు తెలీదు. ప్రభువును ఆరాధించడం అంటే అది కాదు ఆరాధించడం. ఇదే నిన్న రాత్రి కూడా చెప్పాను, ప్రతి క్షణం ప్రభుతో మనం ఉంటేనే మన జీవితాలు మరణించిన తర్వాత బాగుంటుంది, మరో జీవంలోకి వెళ్తాం. లేకపోతే జీవోత్సవంలో పాతాళం అనే అగ్నిగుండానికి మన ఆత్మలు బయలుపడుతుంది. ఈరోజు ఈ లోకంలో మనకు ఏమున్నా ఏమి లేకపోయినా, తిండి ఉందా, ఎన్ని కాదు ఇంపార్టెంట్, ప్రభు మనతో ఉన్నాడా లేదా. ఆ రోజు భక్తులు తీసుకున్నది అదే, ప్రభు మాతో ఉంటే చాలు, మా ఆకలి దప్పికలు ఏం అవసరం లేదు. ఎందుకంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభము అని అన్నాడు. సో ఆ గురితో వాళ్ళు బ్రతికారు. అందుకనే గొప్ప ఇంత సాక్షి సమూహం మేఘం వల్లే మనకు ఆవరించింది. భక్తుల జీవితాలందరినీ మన కళ్ళ ఎదురు పెట్టాడు. వాళ్ళ సాక్షి సమూహాన్ని ఒకసారి చూడండి. ఎంత నా కొరకు రోషం కలిగి బ్రతికారో, ఎంత నీతిగా, ఎంత పవిత్రంగా నా కొరకు యథార్థంగా బ్రతికించారో. నేను చిందించిన విధంగా వాళ్ళు కూడా వాళ్ళ బ్రతుకుల్లో పాపాని కొరకు రక్తాన్ని చిందించలేదు, కానీ పవిత్రత కొరకు, అనేకుల రక్షణార్థ కొరకు, నా వలే మనుషులందరి కొరకు నేను ఎలా ప్రాణం పెట్టానో నా శిష్యులు కూడా అలాగే ప్రాణం పెట్టేశారు. ఈ రక్షణ సువార్త ప్రతి దేశంలోను, ప్రతి పట్టణంలోను, ప్రతి ఊర్లోను, ప్రతి గ్రామంలోకి వెళ్ళడానికి ఎంతోమంది ఊచకోత, ఎంతోమంది రక్తార్పణం చేస్తే ఈ బైబిల్ అనే గ్రంథం మన చేతికి రాలేదు. ఇడెవడో ఉన్నాడు ఇక్కడ బైబిల్ ఇక్కడ పెట్టిపోతున్నారు అంటే ఇంక ఏం నేర్చుకుంటూ ఏం తెలుస్తుంది మనకు? ఆయన శక్తి ఏం తెలుస్తుంది? బైబిల్ కింద పెట్టాలంటే వణుకు పుట్టాలి మనకు. ఆ వణుకు లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రభు అంటే కేవలం మనము ప్రేమమయిలాగా చూస్తున్నాం, ఆయనకు ఇంకో కోణం కూడా ఉందనేది కూడా మనకు అర్థం కావాలా. కత్తికి ఒక పక్క మొద్దు ఎలా ఉంటుందో ఒక పక్క నునుపు కూడా అలాగే ఉంటుంది. ప్రభువులో కూడా సేమ్ క్వాలిటీస్ రెండు ఉన్నాయి. ప్రేమ ఉంది, అలాగే వినకపోతే కోపం కూడా ఉంది. ఈ రెండు కోణాలు ఖచ్చితంగా ఆయనకు ఉంటాయి. కనుక జాగ్రత్తలై మనము ఆయన సన్నిధిలో బ్రతికితే జీవితకాలం అంతా, ఈ జీవితం అయిపోయిన తర్వాత కూడా మరో జీవితానికి ఆయన తీసుకెళ్తాడు. అలాగే లేదు ఇలాగే బ్రతికితే మాత్రం ఎట్లయినా ప్రాణం పోతుంది. ఆ రోజు తెలుస్తుంది ఆ బాధ ఏంది. సరే, ఒకసారి లేఖనాలు చూసి చూద్దాం.
ఇదే పరిస్థితి. ఈరోజు ఏ విధంగా అయితే క్రిస్మస్ చేస్తున్నారో పాత నిబంధన చరిత్రలో, ఇప్పుడు జరిగింది కాదు అది, పాత నిబంధనలో కూడా చాలామంది ఏం చేశారు, ఇంటిపైన స్టార్లు పెట్టేసి ధూపం వేశారంట. ధూపం అంటే ఏంటి? సరే చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్ రా తీ తమ్ముడు. ఇర్మియా గ్రంథం 19వ వచనం, 12వ వచనం చదువురా తమ్ముడు. ఇర్మియా యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమును తోబెతు వంటి స్థలముగా నేను చేసేదను. ఇదే, ఒక్క నిమిషంరా. ఈ పట్టణమును ఏమంటున్నాడు? ఈ పట్టణము, సరే మన భాషలో ఈ ఊరిని ఏం చేస్తున్నాడంట? తోపెతుగా చేయబోతున్నాడంట. ఇదే యెహోవా వాక్కు, ఇదే నా మాటే వేదం అని చెప్తూ, ఇదే నా మాట. యెహోవా వాక్కు ఏమంటుంది? ఈ పట్టణమును నేనేం చేయబోతున్నాను? తోపెతుగా చేయబోతున్నాను అంటాడు. తోపెతు అంటే ఏంటి? శ్మశాన భూమిగా చేయబోతున్నాను. ఎందుకు తెలుసా? ఎందుకయ్యా శ్మశాన భూమిగా చేయబోతున్నా? క్రిస్మస్ కదా ఈరోజు. మేము బాగా పిండి వంటలు, ఆ వంటలు, ఈ వంటలు చేసుకుంటున్నాం కదా. ఇంటికి సున్నము, ఒంటికి స్నానము ఇవన్నీ చేసేసాం కదా. మరి తోపెతు కంటే చెప్పిన మాట వినకపోతే అలాగే చేస్తాను నాయన. చచ్చిపోయేటప్పుడు ఏం చేస్తారు? చచ్చిపోయిన వ్యక్తిని లాస్ట్ చివరి స్నానం చేస్తారు కదా. చివరి స్నానం చేసి ఏం చేస్తాం? సమాధికి పంపిస్తాం. ఆయన కూడా ఏం చేస్తున్నాడు? తోపెతు చేసి, అంటే శ్మశాన భూమిగా ఈ పట్టణమును నేనేం చేయబోతున్నాను? తోపెతుగా శ్మశాన భూమిగా చేయబోతున్నాను అంటున్నాడు. కిందికి వచ్చేకో మాట చేస్తూ, యెరూషలేము ఇండ్లను, యూదా రాజుల నగరంలను ఆ తోపెతు స్థలంలోనే అపవిత్రమగును అంటున్నాడు. అంటే ఏ విధంగా అయితే వీళ్ళేమో పైకి పండగలు చేసుకుంటున్నారు అయినా సేమ్ అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. పండగలు అన్ని ఆర్భాటాలు అన్నీ చేస్తున్నారు. క్రిస్మస్ వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఏముంది? అపవిత్రతతో పెట్టుకొని మనం ఏమి ఆర్భాటాలు చేసినా, ఏం చేసినా కూడా దేవుడి ఎదుట చల్లవు. ఇది అక్షర సత్యం. కిందికి వచ్చేసరికి ఒక మాట అంటుంది చూడు. యెరూషలేము ఇండ్లను, యూదారాజు నగరంలో తోపితుల స్థలం పవిత్రములని వారి ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమును దేవతల రూపంలో వేయుదురో, లేక అన్య దేవతలకు పానార్పంగా సమర్పించుదురో వాటి అన్నిటినీ అలాగే జరుగును. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఈరోజు మనమైతే ఎలాగ ఇండ్లపైన స్టార్లు పెట్టేసామో వాళ్ళు కూడా స్టార్లు పెట్టేశారంట. పెట్టేసి ధూపం వేసేస్తున్నారంట. ధూపం అంటే ఏంటి? ధూపం అంటే సమాధి కాదు, సచ్చినాడా. ధూపం అంటే సమాధి కాదు. ధూపం అంటే ఆరాధించడం, ప్రేమించడం, ప్రార్థించడం. ఇప్పుడు అన్ని జనులు వాళ్ళ గుడికి వెళ్ళిపోయి ప్రార్థనలు చేస్తారు కదా, ముక్కొని చెవులో పువ్వు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇలా వస్తారు కదా. అంటే వాళ్ళ దేవుళ్ళకి ముక్కొని ఏ విధంగా వస్తారో అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంట? సర్వశక్తుడైన దేవుణ్ణి వదిలిపెట్టి, క్రీస్తుని వదిలిపెట్టేసి ఇంటి పైన స్టార్ పెట్టేసి, అంటే వాళ్ళకు కూడా ఇశ్రాయేలు ఏం చేశారు? సర్వోన్నతుడైన దేవుని గాలికి వదిలేశారు, ధూపం పెట్టేసుకున్నారు. వాళ్ళు కూడా ఇంటిపైన నక్షత్రాలు పెట్టుకొని వాటికి పూజలు చేయడం మొదలు పెట్టేశారంట. అందుకని ఆ ఇళ్ళని ఏం చేస్తాను అంటున్నాడు? తోపెతుగా చేయబోతున్నాను, ఆ ఇండ్లనే సమాధిగా చేయబోతున్నాను. ఒకప్పుడు మనం పాత చరిత్ర తీసుకుంటే ఈ బద్దెల పట్టణం అంతా ఏంటి? ఏముంటుంది? ఇవన్నీ సమాధులే. మనం ఉండే స్థలాలన్నీ, మనం ఉన్న ప్రాంతాలన్నీ ఏమనుకుంటున్నారు మీరు? మనం ఇవన్నీ సమాధులే. ఒకప్పుడు సమాధులు, ఈరోజు సమాజం. ఇప్పుడు కొన్ని రోజులు పోయిందనుకో, నోవ జలప్రలయం వచ్చేసింది, అక్కడ జనాభా ఉన్నారు, మొత్తం వచ్చేసి దేవుడు ఏం చేసిండు? అందరినీ సమాధులుగా మార్చేశాడు. మళ్ళీ వాటిపైన ఇళ్ళు కట్టుకున్నారు. అంటే ఆ ఇంట్లోనే ఏం చేస్తున్నారు? మనం ఉంటున్న ఇళ్ళనే సమాధిగా మారుస్తాను. ఎందుకంటే యెహోవా వాక్కు, ఈ పట్టణము నా మాట వినట్లేదు, ఈ పట్టణము నా వాళ్ళ ప్రవర్తన దిద్దుకోవట్లేదు, ఈ పట్టణముకు పోయే కాలం వచ్చింది, ప్రభువునే వదిలిపెట్టేశారు. వీళ్ళేమో ఆకాశ నక్షత్రాలు ఇంటిపైన పెట్టి వాటికి ధూపం వేసి 4 రోజులు వెలిగించి మళ్ళీ ఆరిపోతున్నారు. కనుక సత్యమందు మనం ఆరాధించాలంటే ఏం చేయాలి? స్టార్లు పెడితే కాదు. స్టార్లు పెడితే మనం ఆరాధించలేము. ఆయన ఎలా ఆరాధించాలి? సత్యం చేత, వాక్యము చేత. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? సత్యము. ఆ సత్యవాక్కు ఎక్కడికి రావాలి? బైబిల్లో మాత్రం ఉండకూడదు, అది మన బ్రతుకుల్లోకి రావాలి. మన బ్రతుకుల్లోకి వచ్చినప్పుడే అప్పుడు అసలైన క్రిస్మస్.
దానికి అసలమైన క్రిస్మస్కు పునాది ఎక్కడంటే అదే. అది లేకుండా మన జీవితాలు ఎన్ని గొప్పగా చేసుకున్నా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. ఆకాశ నక్షత్రాలను ఇంటిపైన పెట్టుకొని, స్టార్లుగా పెట్టుకొని వాళ్ళు కూడా ధూపమేసి ఏం చేశారంట, వాటికి ధూపమేసి పూజిస్తే దేవుడు ఏమంటున్నాడు, వారి ఇంటిని తోపెదగా చేయబోతున్నాను. తోపెదంటే సమాధి బూదులుగా చేయబోతున్నాను. ఇప్పుడు కూడా మన దేహాల ప్రాణదేహాల మధ్య ప్రభువును గొప్పగా ఆరాధించకపోతే, ప్రభు కొరకు బ్రతకపోతే మనకు కూడా ఒకరోజు ఈ ప్రాణం పోతుందా లేదా? ఖచ్చితంగా, డెఫినెట్లు. ఎప్పుడు ఈ గుండె, ఈ 72 సార్లు కొట్టుకుండే గుండె ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు. నేను ఒగిసిదాన్ని కదా, ఒగిసోని కదా, నేను చిన్నపిల్లోని కదా, నాకు ఇప్పుడే 25 ఏళ్ళు వచ్చాయి, నాకు ఇప్పుడే 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా 50 ఏళ్ళు ఉన్నాయి కదా అని అనుకునేదానికి లేదు. ఎందుకు తెలిసినా, ఒక క్రమం పెట్టింటాడు. ఒక టాబ్లెట్కి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. దానికి పుట్టుక దినం ఎలాగుంటుందో ఎక్స్పైరీ డేట్ కూడా, అంటే దానికి మళ్ళీ పాడైపోకూడదు కూడా ఉంది. మనకు కూడా అంతలోనే మనకు కూడా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్ద పిల్లలకు మరణానికి పెద్ద తేడా ఉండదు. పుట్టిన పిల్లలు ఎంతమంది చనిపోవట్లేదు? అందరూ 75, 85 ఏళ్ళు బాగా హ్యాపీగా జీవితకాలం అంతా బ్రతికి ఏమైనా చేస్తున్నారా? దాని లేదు. అందరికీ ఏ రోజు ఒక రోజు మరణం అయితే పక్కా. కాకపోతే మన టైం బాగుండి ప్రభు యొక్క మన పట్ల కృప చూపించి ఇంకా ఈ భూమి మీద ఎలానా బ్రతికి సజీవు లెక్కలు ఉన్నాం. మీ ఊరు వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మీకు వచ్చే దారిలో సమాధులు ఉన్నాయి. నాకు అదే అనిపించింది ఇందాక, అదే నా స్టేటస్లో పెట్టాలనుకున్నా. ఈరోజు మీరు వస్తుంటే దారిలో సమాధులు ఎదురవుతాయి. అప్పుడు మీకు ఆలోచన రావాలి. రేపటి నుంచి ఆలోచించండి. వాళ్ళేమో సమాధికి పంపించాడు దేవుడు, ఇంకా మనం సమాజంలో ఉన్నాం. సమాజంలో ఉన్నామంటే ఏం చేయాలి? ఇంకా వాళ్ళు సమాజంలోకి దేవుడు పంపించాడు, మనమేమో ఇంకా సజీవులుగా ఉన్నాం, సమాజంలో ఉన్నాం. అంటే సజీవులమైన మనం ఏం చేయాలి? ఆయన్ను సత్యముతో ఆరాధించుటకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో ఖచ్చితంగా దేవుడు ఒకరోజు ఉన్నతంగా నీ కుటుంబాన్ని దీవించే ఒకరోజు ఉంటుంది. అలా కాకుండా బ్రతికితే యెరూషలేము పట్టణాన్ని ఏ విధంగా అయితే తోపెతుగా చేశాడో అలాగే మనములను కూడా తోపెతుగా చేస్తాడు, శ్మశాన భూమిగా చేయబోతున్నాడు. కనుక జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు అనుకో, జ్వరం వస్తే ఎవడు మాంసం తినడానికి సిద్ధపడ్డు. ఎందుకు? చికెన్ తింటే ఎక్కడ చిక్కుల్లో పడతామన్న భయం, ఎక్కడ తల అంటితే తలకాయలో ఉన్న ప్రాణం పోతుందన్న భయం. అంటే ఇప్పుడు ఏదేమంటారు, ఏదో ఒక రోగం వస్తుంది, ఏం తినకూడదు, ఓన్లీ మజ్జిగన్నం మాత్రమే తినాల. కామెర్లు కదా. సో కామెర్లు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఏదంటే అది తినేదానికి ఉండదు. ఖచ్చితంగా ఉపవాస దీక్షలే చేయాలి. ఏదంటే అది పంది పిల్లలా తిన్నాం అనుకో, అంతే, సచ్చినట్టే, పొద్దున్నే పాడిగట్టేయాలి, అంతే. అలా ఉంటుంది. అంటే ప్రభు యొక్క పరిచర్య ఎలా ఉంటుంది అంటే, ప్రభులో బ్రతకడం ఎలా ఉంటుందంటే, లోకంలో ఏదంటే అది అంటించుకునేదానికి కుదరదు. ఇక్కడ సేమ్ కామెరలు వచ్చినోడైతే ఏ విధంగా అయితే హస్తులు బస్తులు బతకాల్లో, సచ్చు మంచినీళ్ళకి తిన ఉప్పు కూడా ఉండదు, తొక్కలేదు దాంట్లో, ఎట్టయితే తినాలో ప్రభులో బ్రతుకుతున్న మనము ఈ దేహం అంటది, అదో అక్కడ ఐశ్వర్రాయ్ కట్టుకున్న చీరను నా ఒంటి మీద ధరించుకున్నాము అని అంటది. అది చెప్పుతో కొడతాం, మనకంత సీన్ లేదు అని చెప్పాలా. మనకి ఎందుకు అంత లేదు, అంత అవసరం లేదు. ఆమెమో 1,00,000 2,00,000 పెట్టుకొనింది, ఇప్పుడు మనం దాన్ని ఒంటి మీద వేసుకొని తిరిగే అంత అవసరమా? చచ్చిపోయిన రోజు ఏదో ఒక రోజు తెల్లగుడ్డ కప్పుతారు కదా, అది ఉంటే చాలని మన దేహానికి చెప్పుకుంటూ ఉండాలి. ఇంకొక హీరోయిన్ వచ్చేస్తుంది, ఆ హీరోయిన్ మెడలో చూసావా పెద్దగా ఏదో గొప్ప హారం ఒకటి ఎలాడుతుంది, నడుముకు వడ్డానము, కలవరి జ్యువెల్స్లో వాళ్ళు చూపించినట్టుగా. అవన్నీ మన దేహానికి కావాలనేది కోరుకుంటుంది. పొద్దున్న లేచినాచి దీనికి బిర్యానీ కావాలి, ముక్క కావాలి, కక్క కావాలి, రకరకాల కోరికలు. పోనీ తిండితోనే ఆగుతుందా? తిండి తాగదు. మళ్ళీ దీనికి శరీర కోరికలు కావాలి. వారిని పాడు చేయాలి, ఇది పాడు చేయాలి, వాళ్ళ కుటుంబాలను నాశనం చేయాలి. ఇలా ప్రతి క్షణం ఇదేం కోరుకుంటుంది? ఎంతసేపు ఉన్నా ఈ దేహాన్ని సుఖపెట్టడానికి, దీన్ని పాపంతో మలినం అంటించుకోవడానికి రకరకాల ఆలోచనలు. నీటి ఉత్పత్తి ఏ విధంగా అయితే భూమిలో జరుగుతుందో అలాగే మన దేహంలో కూడా పాపపు కోరికలు ప్రతిదినము
పొట్టొచ్చినట్టు పుట్టుకొని వస్తాయి. ఒడ్లు చల్లినప్పుడు నారు ఏ విధంగా అయితే బొడ్డు చీల్చుకొని అది భూమిని చీల్చుకొని ఏ విధంగా అయితే మొలక బయటకు వస్తుందో, ప్రతి క్షణము దీని నుండి కోరికలు పుట్టవని చెప్పను, కానీ కోరికలు పుట్టినప్పుడు కట్ చేసుకోమన్నాడు ప్రభు. కామెరలో వచ్చినాడు ఏ విధంగా అయితే తన కోరికను ఏం చేస్తున్నాడు, కంట్రోల్ చేసుకుంటున్నాడు. సో అట్ ది సేమ్ టైం ప్రభువులో ఉన్న మనకు కూడా ఈ శరీరము పుట్టించే కోరికలకు చోటు ఇవ్వకూడదు అన్నదే దేవుడి యొక్క అత్యంచలమైన కోరిక. సో అలా ఉంటేనే మనం నిజంగా మనందరం క్రిస్మస్లో పాలిబాగా వస్తాం. క్రీస్తు ఇక్కడ పుట్టాడు, తిరిగి లేచాడు, మరణించి తిరిగి లేచాడు, మళ్ళీ పరలోకం వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మనం ఒకవేళ చేస్తే మళ్ళీ పరలోకం వెళ్ళినప్పుడే నిజంగా అంతకంటే క్రిస్మస్ లేదు. అది గొప్ప క్రిస్మస్ అంటే. సో అలాగ మన జీవితాలు ప్రభు కొరకు తప్పించే విధంగా ఉండాలి, ప్రభు కొరకు ఆరాటపడే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అంటే ఈ గ్రామస్తులే. ఎందుకంటే మీకు సత్యవాక్యం వినబడుతుంది. ఇక్కడ అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, లేకపోతే మిద్దలు వస్తాయి, మేడలు వచ్చాయని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మీ బ్రతువులు కట్టుకోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మిద్దలు కాదు మనం కట్టుకోవాల్సింది, మన జీవితాలను కట్టుకోవాలి. అది అసలైన వాక్కు. యేసుక్రీస్తు ప్రభువు అదే చెప్పాడు. ఆయన జీవితకాలం అంతా క్రిస్మస్ చేశాడు. ఆయన జీవితంలో ఆయన పుట్టాడు, 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు, ప్రతిరోజు క్రిస్మస్ చేశాడు. 33 సంవత్సరాల్లో ఏ రోజు ఆయన పాపం చేయలే. ఆయన పాపం చేయలేదని నువ్వు ఎలా అంటావు అంటే, ఆయన నమ్ముకున్న మాకు తెలుసు ఆయన పవర్ ఏంటో. ఒకప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపానికి పడిపోయా మేము, ఈరోజు ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని జయిస్తున్నామంటే ఆయన శక్తి మా యందు పరిపూర్ణమైనది. అందుకని ఘంటాపదంగా చెప్పగలుగుతాం. సో 33.5 సంవత్సరాలు క్రిస్మస్ చేశాడు. మనము కేవలం డిసెంబర్ 25 వస్తేనే క్రిస్మస్ కాదు, మన జీవితకాలపు ఈ మొత్తం ఈ యాత్ర దినములన్నీ ఏం చేయాలి, క్రిస్మస్ చేయాలి. ఎందుకంటే మనది ఈ లోకం కాదు, మన పరదేశులము, యాత్రికులకైనా మనం ఎలా ఉండాలి, ప్రభు చెప్పిన బ్రాటలో మనం నడుచుకోవాలి, ప్రభు చెప్పిన మార్గంలో మనము నడుచుకోవాలి. ప్రభు చెప్పింది చేయకుండా, ప్రభు మాటలకు లోబడకుండా మనం ఎలాగంటే అలా బ్రతికితే మాత్రం ప్రమాదం పొంచి ఉంది. రైట్. ఆ రోజు సత్రంలో యేసుక్రీస్తు ప్రభుకు ఏం లేదు, సత్రంలో ఏం లేదు. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా, చేతులు ఎత్తండి. రైట్, సారీ అడిగినందుకు. ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, బైబిల్ చదివిద్దడానికి. ఇప్పుడు సత్రంలో చోట్లేదు ఆయనకు, బాధపడ్డాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, సత్రంలో చోట్లేదని ఆయన ఎప్పుడూ బాధపడలే. ఎందుకంటే మహా ఆశలను కలిగించిన ఆయన, కలిగి ఉన్నది ఆయన లేకుండా ఏదీ లేదు ఈ భూమి మీద. అది సర్వ ప్రపంచం, ఇట్స్ ఎ వరల్డ్ మొత్తం, నువ్వు ప్రపంచం అంతా తీసుకోండి, ఆయన లేకుండా ఏది కలగలేదు. అటువంటి ఆయనకు ఏం లేదంట, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు మాత్రం తలదాచుకోవడానికి ప్లేస్ లేదు. ఎందుకు అలా ఎండిపోయాడు ఆయన? తెలుసు ఆ లోకం ఆయనది కాదని తెలుసు, ఈ లోకం ఆయనది కాదని తెలుసు. ఈ లోకంలో తన పిల్లలను పాపపు బానిపు సంఖ్యల నుండి విడిపించడానికి మాత్రమే ఆయన వచ్చాడని తెలుసు. అందుకనే ఈ లోకం నాది కాదనుకున్నాడు. కాబట్టే ఈ భూమి మీద ఇంకా క్రీస్తు కలకలలాడుతున్నాడు, మనందరినీ పురికొల్పుతున్నాడు, మనందరినీ పవిత్రత వైపు నడుపుతున్నాడు, మనందరినీ రేపుతున్నాడు. ఇది కాదురా జీవితం అంటే, మరో జీవితానికి మనం ప్రయాణించాలంటే ఈ భూమి మీద మన శరీరంలో పుట్టే తప్పుడు ప్రేరేపణను చంపినప్పుడే అసలైన క్రిస్మస్ అని నేటికి నాటికి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇటువంటి సత్యవాక్యం ఈ చుట్టుపక్కల ఎక్కడ కనపరాదు మీకు. ఎంతసేపు ఉన్నా 100 సార్లు 20 సార్లు హల్లెలూయాలని చెప్పి పన్నబెట్టేసి డ్యాన్సులు వేయించి అట్లా చేయించి ఇట్లా చేయించి పంపించేవాళ్ళు తప్ప నీకు ఎక్కడ సత్యం తెలియదు. అసత్యమే ఎలుబడి చేస్తుంది. ఇలాగా ఖచ్చితంగా కఠినంగా మాట్లాడే మాటలు దొరకవు. దొరికాయంటే మీరు ధన్యులని చెప్పాలి, దొరుకుతున్నాయంటే మీరు గొప్పవాళ్ళని చెప్పాలి. ఇంకెక్కడా మీకు ఈ మాటలు దొరకవు. అతి తక్కువ ఎక్కడో ఒక చోట వాళ్ళు కూడా సాతానుకు ప్రేరేపై ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏమన్నా వాళ్ళు వస్తారో రారో అన్న భయం ఉండిపోయింది. మీరు వచ్చినా రాకపోయినా మటుకు మీ కొరకు మా ప్రాణం ఉన్నంత వరకు ప్రార్థనలు చేసి మిమ్మల్ని మళ్ళీ బాగుపరిచి ఇక్కడ చెప్పాము వెళ్ళిపోతే కాదు మాకు. అది మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ బిడ్డల కొరకు మీరు కన్నీరు పెడతారో తెలీదు. మీరు మాకిచ్చిన బిడ్డలు,
మేము మిమ్మల్ని కన్నాం. ఈరోజు వాక్యం చెప్తున్నామంటే ఏంటి? మీరు వయసులో ఎంత పెద్దవాళ్ళు కావచ్చు, కానీ ప్రభు మా చేతికి ఇచ్చిన బిడ్డలు మీరందరూ. మిమ్మల్ని గర్భాన పెట్టుకొని మేము మోసుకుపోతున్నాం, భుజాలను పెట్టుకొని మోసుకుపోతున్నాం మేము. మీరు మా బిడ్డలు కనుక మీ అందరి కొరకు కన్నీటిని కార్చాల్సిన బాధ్యత ఎవరి పైన ఉంది? సేవకులైన మా పైన ఉంది. ఈరోజు సేవకులు సోకుల మీద ఉన్నంతగా ఆ సంఘాలను వారి కొరకు చేసే విధి లేదు ఇప్పుడు. సో వీళ్ళే సంఘాన్ని పాడు చేసే పరిస్థితికి వచ్చింది. సో సత్రంలో ఆయనకు చోట్లేదు, ఆయన బాధపడలేదు. లోకాలను కలిగించిన ఆయన్నే, లోకాశులకు లొంగకుండా ఆయన ప్రతి క్షణం 33 సంవత్సరాలు ఏం చేశాడు? మనందరి కొరకు పవిత్రమైన జీవితాన్ని బతికాడు. సత్రంలో చోటు లేదని ఏ రోజు బాధపడలేదు. ఆయన 33 సంవత్సరాల్లో ఏ రోజు నేను ఇంతగా చేస్తున్నాను కదా అని ఏ రోజు చింతించలేదు. ఆయన చింత యావత్తంత ఎవరి మీద? మన మీద. నేను సాధించాల్సింది ఈ భూమి మీద ఒకటి ఉంది. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నా జీవితాన్ని, నా పిల్లలను పాపం నుండి విడిపించడానికి అని చెప్పి ప్రతి క్షణం ఆయన శరీరంలో పుట్టే కోరికలను చంపేశాడు. చివరికి తను చంపేసుకున్నాడు. చంపేసుకొని సజీవుడై 3వ దినగా తిరిగి లేచాడు. ఈరోజు క్రిస్మస్ అంటే అదే. సమాధికి పోయే వాళ్ళందరికీ వినికి సమాధికి పోతున్నారా? అయితే భయపడద్దు. ఈరోజు సమాధాన సువార్త మీ తలుపు దగ్గరకు వచ్చింది, నీ ఇంటి దగ్గరకు వచ్చింది, నీ చెవులకు దగ్గరకు వచ్చింది. మరణము ఈ పట్టణం మీద ఎన్నడూ లేకుండా మరణం అనే ముసుగుని ఏం చేస్తున్నాడు? కొట్టిపడేశాడు. మరణం అనే ముసుగుని ఏం చేశాడు? తీసేశాడు. చచ్చిపోయిన వాళ్ళ పైన ఏం చేస్తాడు? చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? ముసుగేసేస్తారు. అది మరణం అనే ముసుగు. ఆ ముసుగును ఆయన ఏం చేశాడు? తీసేశాడు. ఇప్పుడు మరణం అవసరం లేదు. మరణానికి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఆ భరోసా దేవుడు మనకిచ్చాడు. కనుక మనం ఏం చేయాలి? డిసెంబర్ 25 మాత్రమే, డిసెంబర్ 25 మాత్రమే ఏమింటున్నారా? 25 మాత్రమే ఆరాధించాలా? కాదు. మనం ప్రాణం పోయేంత వరకు, మన దేహంలో దేవుడు ప్రాణము నించేంత వరకు ప్రభువును మనం ఆరాధించాలి. ఎప్పుడైతే ఆయన అంత గొప్పగా మనము ఆయనను ఆరాధిస్తామో అంత గొప్పగా దేవుడి ఎదుట మనకు బహుమానాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ భూమి మీదనే కావచ్చు, అట్ ది సేమ్ టైం చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా మనకు బహుమానాలని ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అది అక్షర సత్యం. నిత్యము కాలే అగ్నిగుండంలోకి పోకుండడమే అదే పెద్ద బహుమానం. అంటే కోట్ల సంవత్సరాల యాత్ర ఉంది ఈ జీవితం దాటిపోయిన తర్వాత. అది తెలియక లోకంలో ఏదో అనుకుంటున్నారు. కానీ ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత, కన్ను మూసిన తర్వాత భయంకరమైన తోపెతుంది. ఆ తోపెతేదంటే శ్మశాన వాటిక. కొన్ని కోట్లు ఆదాం మొదలుకొని ఇప్పటికి పుట్టినోళ్ళు రేటుకి చచ్చే వాళ్ళంతా ఒకవేళ ప్రభువు లేకుండా చస్తే ఆ అగ్నిగుండం అనే పాతాళంలో ఇప్పటికి యాతనలు మొదలు పెడుతున్నారు. అందులో సజీవ సాక్ష్యమే ధనవంతుడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇంటి దగ్గర 3-4 అన్నదమ్ములు ఉన్నారు, వారికి క్రీస్తుని గురించి సువార్త ప్రకటన చేయండి నాయన. నేను వచ్చినట్టు ఈ అగ్నిగుండంలోకి వాళ్ళు రాకూడదు, నేను యాతన పడుతున్నాను, ఆ యాతన వాళ్ళు పడకూడదు అని. రైట్? ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం తీసి 2 నిమిషాల్లో ముగిచ్చేస్తా. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసోదను నిన్ను తొలిచుడిని కనుక పొత్తిగుడ్డలు చుట్టి సత్రంలో వారికి స్థలం లేకున్నందున ఆయనను పశువుల తొట్టిలో పనబెట్టెను. అంటే ఆయన పుట్టిన వెంటనే సత్రంలోకి వెళ్ళిపోయారు. సత్రంలో చోటు లేదు. సత్రంలో చోటు లేకపోయినా నా బిడ్డలు నా సత్యం ప్రకారం నడుచుకుంటారని ఆ రోజు ఆ సత్రానికి కూడా ఆయన అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు. కానీ సత్రంలో చోటు లేకపోయినా పర్లేదు, కానీ మనం సత్య సంబంధాలుగా, సత్క్రియలు చేసే పిల్లలుగా, ఆయన్ని సంతోషపెట్టే పిల్లలుగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా భయంకరమైన బాధ ఆయనకు మనం మిగిల్చిన వారమే అవుతాం. మన తల్లిదండ్రులు మనము చిన్న జీవితానికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు చిన్నతనం నుండి వారు పోసి పెంచి కాపాడి సంరక్షించి మనకేం కావాలనో అన్నీ ఇస్తుంటే ఇక్కడ ఉన్న చెత్తనాయలు ఉన్నారు, తల్లిదండ్రుల మాటలు కూడా వినరు, పోతారే మట్టి కొట్టుకొని పోతారు. చెప్తున్నాను, తల్లిదండ్రుల మాట ఎవడైతే వినడో, ఎవడైతే ఎదిరిస్తాడో అడుక్కు దొక్కేస్తాడు దేవుడు. చెప్తున్నాను, బుద్ధి తెచ్చుకొని మర్యాదగా బతకండి. పిల్ల శాస్త్రాలు చేశారా? పిల్లలని కూడా చూడ్డు, పొల్లు తల్లాడు పెట్టిస్తారు. జీవితం విలువ తెలియదు. మీ తల్లిదండ్రులు కష్టపడి ఎంతో వాళ్ళు ప్రయాసపడుతూ మొగుళ్ళు పనికి మాలైనప్పటికీ కూడా
మిమ్మల్ని కాపాడుకుంటూ వాళ్ళ కష్టాలలో పడుతూ మీ కొరకు మీ తల్లులు ఎన్నో వాళ్ళు దివారాత్రములు కష్టపడుతూ ఇన్ని చేస్తుంటే కనీసం వాళ్ళు పిలిస్తే ఒక్కొక్కడు పలకడేడా. 2 రోజుల నుంచి చూస్తున్నా నేను. పోతారు చెప్తున్నాను. దేవుడు వదిలిపెట్టడు. తల్లిదండ్రులను సన్మానించిన వాళ్ళని ఏం చేస్తాడు, కాకులు గద్దలు వచ్చి వాళ్ళ కళ్ళని పీక్కపోతాయంట. పీక్కపోతాయి ఏదో ఒక రోజు ఖచ్చితంగా. ఎందుకంటే మీ తల్లిదండ్రుల ప్రయాస అంతా ఇంత కాదది. పుట్టిన దినమున ఉయ్యాల్లో పెట్టినప్పుడు గట్టిగా నిన్ను ఊపింటే ఏ గోడ దోలుకొని సచ్చేవాడివి. ఈరోజు నువ్వు భూమి మీదకి వచ్చి వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవాడు కాదు. అర్థమైందా? కడుపులో దన్నాను కదా, చిన్నప్పుడు 9 నెలల వయసులో కడుపులో దన్నాను కదా, బయటకు వచ్చాను, ఇప్పటికి 9 ఏళ్ళ వయసు వచ్చింది, మా అమ్మ నన్నతాను అనుకుంటే మాత్రం ఆయన తన్ని పనబెడతాడు ఒక్కొక్కరిని. చెప్తున్నాను, తల్లిదండ్రులకు గౌరవం వేయండి. స్కూళ్ళల్లో కానీ ఎక్కడే కానీ పెద్దల పట్ల కానీ చిన్నపిల్లల పట్ల కానీ మీ ప్రవర్తన సరిలేదా చూసుకోండి. మామూలు వదిలిపెట్టడు. ఏలియాను మీలాంటి కుర్రకుంక బోడివాడా అన్నారు. ఎలుగుబంట్లు వచ్చి తినిపోయాయి. ఏదేమైనా ఓవర్ యాక్షన్లు చేయకండి. పెద్దలు కనపడితే గౌరవాలు ఇవ్వండి. ముఖ్యంగా స్త్రీలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. పురుషులు ఎవడైనా మీ పక్కన నిలబడితే ఎక్కడ కాబడితే అక్కడ కుర్చీలలో కూర్చోవద్దు, దయచేసి చెప్తున్నాను. ఎవరైనా మీ పట్ల ఒక మగవాడు కనపడ్డా మన అధికారాలన్నీ పక్కన పెట్టాలి, గౌరవాన్ని నేర్పించాలి. మనకు బిడ్డలకు నేర్పించేది ప్రవర్తన అదే. గుర్తుపెట్టుకోండి. మన పట్ల ఒక వ్యక్తి, ఒక మగ పురుషుడు ఎవడైనా కనపడ్డా ఖచ్చితంగా వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవాలన్నీ అవన్నీ చూస్తూ మీ పిల్లలు పెరుగుతారు. సమాజానికి ఒక మంచి బిడ్డను నువ్వు ఇవ్వబోతున్నావు. యేసుక్రీస్తు ప్రభువుకు మరియమ్మ ఇచ్చింది ఒక చక్కని బిడ్డను. ప్రపంచమంతా ఆయన కీర్తిస్తుంది. నేటికి నాటికి కూడా అంత గొప్ప బిడ్డను ఈ ప్రపంచానికి ఇచ్చింది. మీకు బిడ్డల్ని ఇస్తే మాత్రం అలాగే చేయండి. ఒరే వాడు ఇది అన్నారా, వాని పైన ఎప్పుడు పగ తీర్చుకుంటావురా, వాడిని ఎప్పుడు నువ్వు వాని పాడికెక్కిస్తావురా అని పనికిమాల మాటలు మాట్లాడారంటే మిమ్మల్నే పాడికెక్కిస్తారు. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చింది నువ్వే కనుక. అమ్మలకు కూడా ఉండాలి బుద్ధి అది. సో మీ బిడ్డల విషయంలో, మీ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అది మంచి పద్ధతి కాదు. మీరు నేర్పాల్సింది. మీ పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళు అల్లర్లే చేస్తారు. మీ కుటుంబాల్లో ఎక్కడైతే కనీసం మీ భార్యాభర్తలు కొట్టుకునేది కూడా మీ బిడ్డలకు తెలియదు. అంత బాధ్యతగా పెంచాలి మీరు. చిన్న మాట అనుకునేది కూడా తెలియదు. మీరు మీ కుటుంబాల్లో గలిబిలి స్టార్ట్ అయిందా, వాళ్ళు గలీజ్నాలు అవుతారు. కుటుంబాల్లో ఎప్పుడు గలీబిలి స్టార్ట్ అవుతుందో పిల్లలు కూడా గలీజ్ అవుతారు. నా పిల్లలు పవిత్రులుగా ఉండాలనుకుంటే కుదరదు. అంత జాగ్రత్తగా మీరు పుట్టేటప్పుడు బిడ్డల్ని ఏ విధంగా అయితే ఏమి తింటే నా గర్భంలో నా బిడ్డకి ఏమైపోద్దో అని బాధపడి పెంచారు మీరు. ఆ బాధ తెలుసు. నన్ను కూడా కన్నది ఒక తల్లే. ఆ బాధ అంతా తెలుసు. కనుక మీరు కూడా ఏం చేయాలి, వాడు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు వాడి చెవులకి ఏమైనా పడుతుందా, వాడు కంటికి ఏం చూస్తున్నాడా, వాడు ఏం మాట్లాడుతున్నాడా, వాడు ఎక్కడ తిరుగుతున్నాడా, ఇవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది లేకుండా మీరు చేస్తే మాత్రం చాలా ప్రమాదం. మొన్న ఎవరికో చెప్పాను ఇక్కడ. ఏమని చెప్పాను తెలుసా? ఒక తండ్రి చెడ్డవాడైతే పలానోడు కొడుకు వీళ్ళ నాన్న చెడ్డవాడు అనేది నింద ఎలా పడుతుందో అలాగే బిడ్డలు చెడ్డవాళ్ళు అయినప్పటికీ కూడా, ఇప్పుడు నేను చెడ్డను అనుకో, ఆ పేరు ఎవరి మీద పడుతుంది? మా నాన్న మీద పడుతుంది. అలాగే మీరు చెడ్డవాళ్ళు అనుకో, ఖచ్చితంగా ఆ పేరు పిల్లల మీద కూడా పడుతుంది. పలానోను తండ్రి లాంటి దౌర్భాగ్యురా, పలానోను తండ్రి లాంటి తాగుడుపోతారురా, పలానా తండ్రి లాంటి వ్యభిచారిరా అని అనిపించుకుంటే బతుకులు బతకండి. మీరు తెలుసో తెలియక ఇన్నాళ్ళు కాలగల్పంలో కలిసిపోయారు. వాక్యం మీ దగ్గరకు వస్తుంది, దేవుని మాటలు మీ దగ్గరకు వస్తుంది. అందుకనే ఈ పట్టణం మీద యెహోవా స్తోపెదు సిద్ధపరచబోతున్నాడు. ఈ గ్రామం మీద ఈ మాటలు వినిపించిన తర్వాత, యెహోవా వాక్కు వినిపించిన తర్వాత తోపెదు సిద్ధపరుస్తున్నాడు. మీ బ్రతుకులను మార్చుకోండి. మీరు పండగలకు కాదు, ప్రతి క్షణము జీవితకాలం అంతా ఈ సమాజానికి మీరు పాఠాన్ని నేర్పించాలి. మీరు మీ ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే నెగ్లెక్ట్ వస్తుందో మీ పిల్లలు కూడా దారి తప్పిపోతారు. ఇది అక్షర సత్యం. చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి. వారి భవిష్యత్తులో గొప్పవారు కావాలంటే ఒక్కటి మాత్రం ప్రతిదీ చెప్తుండండి. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని వాళ్ళకి పంచుకోండి వాళ్ళతో. అప్పుడు వాళ్ళు మీరు కొండ మీద కోతిని తెచ్చి ఇమ్మని అడగరు. మీరు పడుతున్న ప్రసవేదన నేర్పించండి ఫస్ట్. నేను కనడానికి ఈ కడుపు చూపించండి. ఇన్ని వాతలు పడ్డాయిరా నా కడుపుకు, నిన్ను అంత కష్టంగా పెంచానురా, ఈరోజు నువ్వు అలా తయారవుతున్నావంటే నా కడుపు కోత మిగిలిస్తున్నావురా. మీరు ఎప్పుడైతే మీరు చూపించాల్సింది వాని కడుపు నింపడానికి కాదు, మీ కడుపులు చూపించండి ఫస్ట్.
మీ కడుపులు ఎప్పుడైతే చూపిస్తారో ఇతరులు కడుపును కొట్టరోళ్ళు నీ కడుపును పెట్టుకుంటారు. నువ్వు కడుపు చూడకుండా వాని కడుపు మాత్రమే చూపించావు అనుకో, వాని కడుపు పోషించుకోవడానికి నువ్వు ఎన్నో కష్టాలు పెట్టినా వానికి అది లెక్కలేదు. ఫస్ట్ నీ కడుపు నువ్వు కన్న గర్భకోశ నీ బిడ్డకు తెలిస్తేనే వాడు గొప్పవాడు అవుతాడు, లేకపోతే గబ్బునాయలుగా తయారవుతారు కడుపులకు. ఈరోజు ప్రపంచంలో ఇంత నీతి లేని వ్యవస్థగా పసిపిల్లలను కూడా మానభంగాలు చేస్తున్నారంటే ఏంటి? తల్లి కనింది కానీ వదిలేసింది గాలికి. పసికందుల్లో ఏం చూస్తాం మనము? మీరు చూపించాల్సింది ఈ లోకాన్ని కాదు, మీ కడుపును చీల్చి వారికి చూపించాలి. నీ కొరకు నేను ఇంత కష్టపడ్డాను అని తెలిస్తే ఇంకొక స్త్రీలో కాముకత్వాన్ని చూడ్డాడు, ఇంకొక స్త్రీని అపవిత్రంగా చూడలేడు. ఎందుకు? నా తల్లి కూడా నన్ను ఇలా కన్నింది కదా అని తెలిసిపోతుంది. అప్పుడే ఈ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలా కాకుండా మీరు ఎలా కాబడితే అలా పెంచేసి ఏదో లోకంలో పుట్టాము పెరిగాము అని అనుకుంటే మాత్రం దేవుడు లెక్క అడుగుతాడని ఎన్నోసార్లు చెప్పాను. తల్లిదండ్రులకు డబల్ కోటింగ్ ఉంటుంది. బిడ్డల్ని ఇచ్చారు కదా, తండ్రికి కోటింగ్ ఉంటుంది, తల్లికి కోటింగ్ ఉంటుంది, మామూలుగా ఉండవు. ఇప్పుడు మీ పిల్లోడు తప్పుల పాలై జైలు పాలైతే వాడు ఒక్కడే నష్టపోతాడా? ఈడొక్కడే నష్టపోతాడా? కాదు కదా, కుటుంబం అంతా సఫర్ కావాల్సిందే. ఒక్క తప్పు మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళితే నీకు పిల్లల్ని ఇచ్చాను, నువ్వు సఫర్ కావాల్సిందే, నీ భర్త సఫర్ కావాల్సిందే. వదిలిపెట్టడు. ఎందుకంటే ఇంత గొప్ప దేహాన్ని ఇచ్చిన ఆయనకు ఖచ్చితంగా మనం ఒకరోజు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కనుక పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట వినండి. ఈ క్రిస్మస్ సందేశం ఇదే మీకే. ఎదిరించకండి, తల్లిదండ్రులు ఎదిరించకండి, గొప్పగానండి. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు పనికిమాల దొంగతనాలు, పనికిమాల పోకిరి మాటలు, డ్యాన్సులు, స్టెప్పులు ఏంటంటే పీక మీద కాలేసి మీరే దొక్కేసేయండి. అటు తల్లులు చచ్చినా పర్వాలేదు. ఎందుకంటే పిల్లలకు నేర్పాల్సింది మంచి భవిష్యత్తు, నీతి మాటలు. బాలులను నడవలసిన త్రోవలో నడిపించమన్నాడు దేవుడు. మనం బాలులను నడిపించకుండా మనం డాన్సులు వేయండిరా, సినిమా పాటలు పాడండిరా, సినిమాలు చూడండిరా, ఇవన్నీ కాదు మనం నేర్పించింది. సత్క్రియలతో కూడిన ప్రవర్తన, విధేయత, వినయం, పెద్దలకు గౌరవం, చిన్నలకు గౌరవం, తల్లిదండ్రులకు గౌరవం, సమాజంలో అందరికీ గౌరవాన్ని. మన పిల్లలను చూసినప్పుడు ఈ ప్రభువును మహింపరచాలి. మన క్యారెక్టర్లు కనపడుతున్నప్పుడు ప్రభువుకు ఘనత తేవాలి. మనం ఆయనకు ఘనత తేకుండా మనం బ్రతికితే మాత్రం ఒకరోజు మనందరం గుంటకుపోవాల్సిన వారమే. ఇది అచ్చి నక్షత్రం. కనుక బీ కేర్ఫుల్గా ఉండండి ప్రవర్తన విషయంలో. పండుగలకు మాత్రమే మన కట్టుబాట్లు, మన వేషధారణ కాదు, కానీ మన బ్రతుకు దినములన్నీ ఈ ప్రాణదేహాల మధ్య ప్రాణం ఉన్నంత వరకు మన ప్రవర్తన చూపించాలి. సో ఇన్నాళ్ళు ఎలా జీవించారో తెలీదు. ఇకపైన ఈ మాటలు విన్న తర్వాత పిల్లలారా మీ ప్రవర్తనలు దిద్దుకోండి, తల్లిదండ్రులారా మీ ప్రవర్తన కూడా వాళ్ళ ఎదుట ఎలా ఉండాలో మీరు కూడా దిద్దుకోవాలి. మొట్టమొదట మీరు చూపించాల్సింది మీ బిడ్డలకు వాళ్ళ కడుపు చూసి అబ్బా నా బిడ్డకు ఆకలి ఇది కాదు, ముందు మీ కడుపు కోతను చూపించండి. మీరు వాళ్ళ కొరకు ఎంత కష్టపడ్డారో చెప్పండి. వాళ్ళని కనే టైంలో ఎంత ప్రసవ వేదన మీరు అనుభవించారో చూపించండి. అప్పుడే మీ పిల్లలకు నేను అప్పుడు మా అమ్మతో ఒక మాట చెప్తాను, అమ్మ నీకు ఆస్తులు అంతస్తులు తెస్తానో తెలియదు, కానీ చచ్చేంత వరకు నీకు మాత్రం నా తండ్రికి మాత్రం చెడ్డ పేరు తేకుండా నా ప్రభు ప్రేమను బట్టి చెప్తున్నానమ్మ అంటాను. అదే ఈ లోకంలో కోట్లు సంపాదించే బిడ్డలు కాదు కావాల్సింది, కాటికి పోయేంత వరకు తల్లిదండ్రుల పైన చిన్న మచ్చ, పలానోడు కొడుకు పుట్టారా, ఆ కొడుకు వల్ల ఈ సమాజం పాడైపోతుంది, ఏం బిడ్డను కన్నావే అనే విధంగా నీకు ఆ పేరు లేకుండా నా కన్ను మూసి నేను కాటికి వెళ్ళిపోతాను. నా ప్రభు సాక్షిగా చెప్తున్నాను. ఈ గొప్పతనం ఎలా వస్తుందంటే అది ప్రభువును బట్టే వస్తుంది. అది ప్రభువును బట్టే వస్తుంది. ప్రభు వాక్యం మాలో ఉంది కాబట్టి ఈ నిర్ణయాలు, ఈ ఆలోచనలు, ఈ తలంపులు మాకు వస్తున్నాయి. అదే ప్రభువు లేరనుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు. అంత నీచపు స్వభావం. మనం ఆస్తులు ఇవ్వాల్సింది. ఈరోజు చాలామంది అనుకునే తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లలు మంచి సాఫ్ట్వేర్లు, హార్డ్గా పోరంపోకు పనులు చేస్తున్నారు హైదరాబాద్ అంతా. ఏం ప్రయోజనం? ఈరోజు నువ్వు కష్టాలు పడి నువ్వు కడుపు కోత చూపించకుండా వాని కడుపు చూడాలని వాని గొప్పవాడిని చేశావు. వాడు నిర్దాక్షిణంగా పెరిగాక పెంచిన తండ్రిని వదిలిపెట్టేసి ఎవతో పనికి వాళ్ళ చుట్టూ గాలికి తిరుగుతున్నారు సమాజంలో. ఏం సాధించావు నువ్వు? ఇంకేం పొందుకున్నావు నువ్వు? వాని కడుపు చూసావు, నీ కడుపును మార్చుకున్నావు. అందుకనే కదా ఈరోజు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా గాలి కుదివేసి వృద్ధాశ్రమంలో చేరుతున్నారు. ఎక్కడ నువ్వు పడిపోతావని చిన్నతనం నుంచి పట్టి లాగి
నేను కూర్చున్నప్పుడు లేచినప్పుడు అంత చక్కగా చూసుకొని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎందుకు వదిలిపెట్టిపోతున్నారు? మీరు చెప్పాల్సిన బోధ వాళ్ళకు చేయకపోవడం వల్లే, మీరు చూపించాల్సిన ప్రభు శక్తి వాళ్ళకు చూపించకపోవడం వల్లే ఈరోజు తల్లిదండ్రులు వృద్ధాప్యులను వదిలిపెట్టేసి వీళ్ళేమో పిల్లలు కొంగులు పట్టుకొని తిరుగుతున్నారు నీచులు సమాజంలో. కనుక జాగ్రత్తగా ఉండండి. మనం క్రైస్తవులం, మనం జ్ఞానంతో బ్రతకాలి, వివేకంతో బ్రతకాలి. సమాజానికి మన సంఘాలకు మచ్చ తెచ్చే విధంగా మనం బ్రతకద్దు. ఈరోజు క్రిస్మస్ దినాల ఇన్ని విలువైన మాటలు విన్నారు. సత్రంలో ఆయనకు చోట్లేదు, కానీ సత్క్రియలు చేస్తే చాలు. నాకు ఎక్కడా చోటు అవసరం లేదు. మీ గుండెల్లో నా మాటను పెట్టుకొని వాటి ప్రకారంగా బిడ్డ తండ్రి ఏ విధంగా ప్రవర్తించాలో, తండ్రి పిల్లల దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలో మనందరి ప్రవర్తనలు చక్కబెట్టుకొని ఆయన ఎదుట మనం ప్రాణం పోయేటప్పుడు నిలబడితే ఇలా 2 చేతులు ఎత్తుకొని, బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఆనందంతో బిడ్డను ఎత్తుకొని తిరుగుతామో మనము, ఆయన కూడా మరణించిన తర్వాత మన ఆత్మ మన దేహాల మధ్య ఇమిడిపోతున్న ఈ ఆత్మను అలాగే తీసుకొని పరలోకం వెళ్తాడు. అది ఆ రోజు సత్రంలో చోటు లేదని ఆయన బాధపడలేదు. ఈరోజు సత్క్రియలు చేయకపోతే ఖచ్చితంగా బాధపడతాడు. ఇలాంటి సిచ్యువేషన్, లాస్ట్ ఒక్క రెఫరెన్స్ ఉంది, అయిపించి ముగించేస్తాను, ఎవరేం బాధపడద్దు. ఇలాంటి సిచ్యువేషనే ఒక నక్షత్రం, ఎవరు? మోసే. మండుచున్న దీపము, ఆ మండుచున్న దీపం లాంటి ఒక అగ్ని కొరివి లాంటి అగ్నిలో ఉండి దేవుడు మాట్లాడు, మోసే ఎక్కడున్నావు? ఈయనేమో గొర్రెలు కాసుకుంటే బిజీగా ఉన్నాడు. దేవుడు మంట రూపంలో వచ్చాడు. పొద మండుతుంది కానీ ఆరిపోవట్లే, అలాగే మండుతూనే ఉంది. అప్పుడు ఆ మోసే గారు చెప్తాడు, నా ప్రజల యొక్క ఇశ్రాయేలీయుల యొక్క మొర నేను వింటున్నాను, వారిని విమోచించుటకు నువ్వు నాకు కావాలి నాయనా. వారిని విమోచించాలంటే ఏం చేయాలి? నువ్వు నాకు కావాలి, నా సాధనంగా వాడాలి. నువ్వు వారిని విడిపించుటకు నువ్వు ఇప్పుడు నాకు వాడుకగా కావాలి, ఒక ఆయుధంగా నువ్వు కావాలన్నప్పుడు, సరే ప్రభువా నేను వెళ్తా, నేను వెళ్ళి వారిని విడిపించుకొని వస్తానన్నాడు. సరే వెళ్ళిపో అని చెప్పాడు దేవుడు. పో, అక్కడికి వెళ్ళు. వాడు ఒక వెళ్ళలేదంటే ఇదిగో నా ద్వారా నీకు సూచక్రియలు ఇస్తా, ఒక కర్ర చేత ఇస్తా, ఈ కర్ర కింద పడి పాము అవుతుంది, గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు నీ చేత జరిగిస్తా, ఫరో హృదయం కఠిన బారిపోద్ది, అన్నీ చెప్పేశాడు. చెప్పి పంపించాడు. చెప్పి పంచేతలకే ఏం జరుగుతుంది చూడు. నిర్గమాకాండం 4వ అధ్యాయం 24. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా, ఏమంటున్నాడు? అక్కడేమో సత్రంలో యేసుక్రీస్తు ప్రభు చోట్లేదు, అయినా నో ప్రాబ్లం. ఇక్కడ మోసే గారికి ఏం చెప్పాడు? నువ్వెళ్ళు, ఐగుప్తు నుండి నా ప్రజలను విడిపించు అని ఇక్కడ చెప్తూ నువ్వు వెళ్ళిపోమని చెప్పిన ఆయన యెహోవా మళ్ళీ ఏం చేస్తున్నాడంట? సత్రంలో ఉన్నాడంట. ఎవరు? మోసే గారు. సత్రంలో ఉండి ఏం చేస్తున్నాడు? సత్రంలో ఉన్న మోసే గారికి ఎదురుగా వచ్చి యెహోవా అతన్ని చంప చూశాను. ఏంటి మ్యాటర్? పొమ్మన్నది ఏనే, వాకిలు దాడతానే ఎక్కడికిరా వెళ్ళేది కొడకాని కత్తి పట్టుకున్నాడు. అర్థం ఏంటి? సత్రంలో చంప చూశాను, పొమ్మన్నది నువ్వే కదయ్యా నీ ప్రజల్ని విడిపించడానికి. అవును పొమ్మన్నాను. పొమ్మంటే నిబంధన మీరిపోతావా? నీకేం చెప్పాను? నిబంధన మీరితే ఎవరినైనా చంపేస్తాడు ఆయన. వీళ్ళకంటే ఏం చేయాలి? సున్నతి ఉంది, వీళ్ళు సున్నతి చేయించుకోవాలి. ఒక అన్య జనుల్లోకి నువ్వు వెళుతున్నావు, నువ్వు నా గుర్తు నా బలము అని తెలియడానికి ఏంటికి? వీళ్ళకు సున్నతి సంబంధమైన గుర్తుంది. ఆ సున్నతి లేకుండా, తన పిల్లలకు సున్నతి లేకుండా నిబంధన మీద ఊరి మీద వెళ్ళిపోయి ఊరోళ్ళని విడిపించుకుంటానని వెళ్తున్నాడు ఆయన. కుదరదు, నిబంధన ఉండాలి. నిబంధన లేకపోతే తోసేస్తాడు. ఇక్కడ ఇప్పుడు కూడా మనం కూడా నిబంధన మీరిపోయి ఆయన ఆజ్ఞలన్నీ పక్కన పెట్టేసి, మనం ఆయన మాటలన్నీ పక్కన పెట్టేసి ఆయన గురించి తెలుసుకోకుండా, ఆయన గురించి బ్రతకకుండా ఎలా పడితే అలా బ్రతికితే సత్రంలో యెహోవా మోసేను సంపజూసెను. నిబంధన మీరినందుకు సంపజూస్తే ప్రభు యొక్క శక్తి తెలియకుండా, ప్రభు యొక్క ప్రభావం తెలియకుండా, ప్రభు చెప్పిన మాటలు మన జీవితంలో పెట్టుకోకుండా పండగలు చేస్తే ఆయన కూడా మనల్ని సంపజూడ్డా? ఖచ్చితంగా సంపజూస్తాడు. కనుక ఈ మాటలు విన్న మీరందరూ కూడా నిబంధన మీరకుండా విన్న మాటలు మీ సమాజంలో సంఘం ద్వారా నానాక విధమైన జ్ఞానం మీరు విన్నారు. విన్న మీరందరూ ప్రభు యొక్క పోలిక చొప్పున ప్రభు యొక్క మార్గంలో ఇకపైన నడుచుకుంటారని ఆశిస్తూ, చింత గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి, తర్వాత చాలా చక్కటి హృదయంతో ఈ మాటలు చెప్పడానికి ఇచ్చిన మన పాస్టర్ శివ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం అయిపోతుంది. అలాగే కూర్చోండి, మోకాళ్ళు ఏమేద్దు, అలా కూర్చోండి. సరే, సింపుల్గా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ సర్వాధికారి అయిన మా దేవ, ఉన్నతమైన దైవికమైన నీ కృపచేత
నన్ను నిలబెట్టి తండ్రి ఏదో మాకు తెలిసిన తోచిన జ్ఞానాన్ని మీరు అందించారు తండ్రి, అది మీ పిల్లలకు చెప్పాను తండ్రి. వింటున్న మీ పిల్లలు చక్కగా ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము ప్రవర్తించుటకు మాకు సహాయం చేయండి. ప్రవర్తించి తండ్రి పాడెక్కే లోపల పరలోకం అనే మహాలోకంలో మేము పండగ చేసుకునే విధంగా అట్టి భాగ్యమును అట్టి కృపను అనుగ్రహించమని క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం కన్న తండ్రి. ఆమెన్. వందనాలు.